కూడా అమ్మ నాన్న అవుతారు. ఇలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి సాధారణ ఆహ్వానం కలుగుతూ, విభిన్న పాత్రలతో తెలుగు వారినే కాకుండా వివిధ భాషల ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటూ అందరి నీరాజనాలు అందుకుంటున్న పంచాక్షర కుక్షి, వారిలో శివుడు కలదు. వారు శివుడి ఆటను తిలకించనుగలరు, శివుని తత్వాన్ని అలవోకగా ప్రదర్శించనుగలరు. తన అక్షరాలతో కావ్య కన్యకకు పరికిణిని అందంగా చుట్టిన పంచాక్షర కుక్షి, సాహితీ భరణి శ్రీ తనికళ్ళ భరణి గారిని ఈ వేదికకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. భావయామి ఆవిష్కరణ కర్తవారు సున్నితమైన ప్రేమ కథా చిత్రంతో కెరియర్ ని ప్రారంభించి ఇప్పుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో అప్పట్లో గురుంబా శంకర్ వంటి చిత్రాన్ని తీసి టాలీవుడ్ లో దర్శకుడిగా సుదీర్ఘ పయనాన్ని ప్రారంభించి ఇప్పుడు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులుగా అనితర సాధ్యమైన సేవలు అందిస్తున్న శ్రీ వీరశంకర్ గారిని, నటులుగా కూడా మనం చాలా చిత్రాలు చూసాం, వారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్కే లక్ష్మణ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కార్టూనిస్ట్. ఆర్కే లక్ష్మణ్ గారి కామన్ మ్యాన్ ఎలా ఉంటారో మన తెలుగు వారందరికీ, అంటే ఈ మధ్య వారు తమిళ సినిమాల్లో కూడా, తర్వాత కన్నడ సినిమాలు, హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు, అది వేరే విషయం. మన తెలుగు వారికి కామన్ మ్యాన్ ఒకడు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలతో తన గంభీరమైన వాచకంతో చారడేసి కళ్ళేసుకొని అందరినీ భయపెట్టే ఒక కామన్ మ్యాన్ మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టిన వారి సినీ ప్రస్థానం ఇప్పుడు జాట్ వంటి అత్యద్భుతమైన హిట్ చిత్రాలతో విశ్వవ్యాప్తమైన తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మన కామన్ మ్యాన్ శ్రీ అజయ్ ఘోష్ గారిని సవినీయంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కే లక్ష్మణ్ కామన్ మ్యాన్, తెలుగు సినీ చరిత్రలో మనందరికీ కామన్ మ్యాన్. దిగ్గజ దర్శకులు, మన తెలుగు జాతి నిత్య స్మరణీయులు, శ్రీ బాపు గారి బ్రాండ్ గా వెండి తెరపై గుండుతో విష్ణుమాయగా మెరిసిన ప్రొఫెసర్ డాక్టర్ సూరంపూడి సుదర్శన్ గారు. వారి విష్ణుమాయ అందరినీ కూడా అలా ఆవరించేస్తూ ఉంటుంది. తెలుగుతనం ఉట్టిపడే పాత్రలతో ప్రేక్షకులు మొప్పు పొందిన వారిని సవినీగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మంచి మంచి గీతాలతో మనందరి హృదయాలను తాకిన అక్షరాలు అయినవి. సిడ్నీ నగరం అంటూ మన కళ్ళ ముందు సిడ్నీ నగరాన్ని ఆవిష్కరింపచేసిన ఆరెంజ్ వర్ణాలు రంగరించిన ఆయనే ఆర్య, తమ్ముడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు రాసి శతాధిక చిత్ర గీతాలు రచించి కొన్ని చిత్రాలకు సంభాషణలు కూడా అందించిన ప్రముఖ గేయ రచయిత శ్రీ సురేంద్ర కృష్ణ గారికి స్వాగతం. అక్షర యోధులు, అక్షర హాలికులు, అక్షర శిల్పులు, అక్షర బ్రహ్మలందరూ ఇక్కడ మూర్తిభవించి ఉన్నారు. కానీ విభిన్న విలక్షణ కథల కధీరుడు ఉన్నారు మన మధ్య. తెలుగు కథకులలో, సాహితీ లోకంలో ప్రత్యేక స్థానం పొందిన రచయిత శ్రీ మహమ్మద్ ఖబీర్ బాబు. పాత్రికేయ జీవితంలో ఎన్నో జీవితాలని స్పృశించిన ఆయన కథల్లో కూడా నిజ జీవిత పాత్రలు కంట తడి పెట్టిస్తాయి, గుండె తడిని పెట్టిస్తాయి. అలాగే తొలిసారి తన తెలుగు కథలకు చార్లెస్ వారిస్ ఫెలోషిప్ పొందిన ఉత్తమ కథకులు వారు. విభిన్న సంస్కృతులను, జీవితాలను, జీవన గమనాలను తన అక్షరాల్లో మలిచి అందించిన అక్షర హాలికుడు, కథల కధీరుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉత్తమాభిరుచి గల నిర్మాత, సాహితీవేత్త, కథా రచయిత, విశిష్ట వ్యక్తి. ఇటీవలే 80లో 20 కథా సంపుటి ప్రచురించి అందరి మనలో అందుకున్న అందరికీ మార్గదర్శి శ్రీ వేమూరి సత్యనారాయణ గారిని సవినీయంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యువచిత్ర దర్శకులు, డియర్ కామ్రేడ్ సినిమాతో ఒక ప్రత్యేక ముద్ర వేసిన సృజనశీలి, ఆహాలో స్ట్రీమింగ్ అయిన భామాకలాపం సమర్పుడిగా, మరో ప్రపంచం, బైస్కిల్, షార్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన టాలెంట్ అందరికీ తెలిసిందే. శ్రీ భరత్ కమ్మ గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
మిమ్మల్ని సౌజన్యశీలి శ్రీ డాక్టర్ నారాయణమూర్తి గారిని కూడా వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. నారాయణ స్వామి గారిని. జ్యోతి ప్రజ్వలన. అక్షర బ్రహ్మలందరి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం కావించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాము. వస్తున్నా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే లక్ష్మం దీపలక్ష్మి నమోస్తుతే. అఖండ జ్యోతిలాగా అద్భుతమైన కావ్యరచనలు చేస్తున్న వీరందరి కావ్యాలు కూడా ఆచంద్ర తారార్కం ప్రభవించాలని, అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని, అందరి చేతుల్లో కూడా ఈ కావ్యరచనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజలతో శుభారంభం కావించుకున్నాము. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ 35 సంవత్సరాలుగా శాస్త్రీయ సంగీతం అందిస్తూ అద్భుత ప్రతిభను కనబరుస్తున్న శ్రీమతి శ్రీవిద్యా జానకిరామన్ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాను ప్రార్థనా గీతానికి. వైవి అంటే యుగ పురుషుని వీరాభిమాని సత్యనారాయణ చౌదరి గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైవి అంటే ఆయన ఇంటి పేరు నేను మార్చేశాను వాటి నుంచి. యుగ పురుషుని వీరాభిమాని. యుగ పురుషులు ఎవరు అందరికీ తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. యా కుందేందు